తాజాగా సాక్షి న్యూస్లో ఒక కథనాన్ని బాగా సర్క్యులేట్ చేస్తున్నారు. అదేంటంటే మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అయినటువంటి మల్లాది విష్ణు మాట్లాడుతూ ఏదైతే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక ఆలయాల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. మొత్తానికి ఆయన మాట్లాడిన మాటలు, సాక్షిలో వస్తున్నటువంటి వార్తలు, అసలు వాస్తవ పరిస్థితులు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే సాక్షిలో ఏదైతే మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మల్లాది విష్ణు ఆయన మాట్లాడినటువంటి మాటలను బాగా సర్క్యులేట్ చేస్తున్నారు సార్. అదేంటంటే కూటమి ప్రభుత్వంలో టార్గెట్ హిందూ ఆలయాల మీద చేసుకొని దాడులు చేస్తున్నారు, ఎక్కడ కూడా అసలు హిందూ ఆలయాలకి రక్షణ లేకుండా పోయిందని మాట్లాడుతున్నారని చెప్పేసి వార్తలు అయితే రాస్తున్నారు. వాళ్ళు వాస్తవ పరిస్థితులు ఏంటంటారు? ఒక జర్నలిస్ట్గా మీ విశ్లేషణ ఏంటి అంశం గురించి? ఇక్కడ మతపరమైన రాజకీయాలు చేయటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇవాళ 16వ ఆవిర్భావ దినోత్సవం, ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా మతపరమైన రాజకీయాలు చేయటంలో వాళ్ళు సిద్ధహస్తులు. మతపరమైన రాజకీయం అంటే ఏంటి అంటే ఈ బయట పబ్లిక్లోకి వచ్చేమో జగన్మోహన్ రెడ్డి నేను రెడ్డి కులస్తుని అని చెప్పుకుంటాడు. అందరూ రెడ్డి కులస్తుల్ని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా కనపడుతుంది. వాస్తవంగా లోపల ఒక అంటే వాళ్ళ మతానికి సంబంధించి, అంటే క్రిస్టియన్ మతానికి సంబంధించి కొన్ని ఇవి చేస్తూ ఉంటాడు. అది బయటికి చెప్పరు, లోపల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డి మేనత్త ఒక ఉంది, విమలారెడ్డి అని, ఆమెని తీసుకొచ్చి బాగా ప్రచారం చేయించాడు. మొత్తం ఎక్కడ అంటే వెస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ గోదావరి పైన వైజాగ్ వరకు కూడా కొంత క్రిస్టియన్ మత ఆచారాలు పాటించేవాళ్ళు కొంచెం ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఆ ఏరియాలో పెట్టాడు ఆమెని. ఆ ఏరియాలో పెట్టేసి ఆమెతోటి చర్చి పాస్టర్లతోటి మీటింగులు అవి పెట్టించాడు. ఎలక్షన్ల ముందర వాటి మీదే బాగా కాన్సన్ట్రేట్ చేశాడు. ఈ ఎన్నికల్లోనే అంటే కాదు, అంతకు ముందు అంటే 2019 ఎన్నికల్లో ఈయన బావగారు ఉన్నాడు, అంటే వైఎస్ షర్మిల భర్త, బ్రదర్ అనిల్ని ఇదే పనికి ఉపయోగించి బ్రదర్ అనిల్ ఆయన ప్రముఖ ఎవాంజలిస్టు. ఆయన మొత్తం విదేశాల్లో కూడా ఆయన ప్రచారం చేస్తూ ఉంటాడు. ఆయనకి చాలా పెద్ద నేమ్ అండ్ ఫేమ్ ఉన్నాయి బ్రదర్ అనిల్కి. అందుకని 2019 ఎన్నికల్లో బ్రదర్ అనిల్ని ఉపయోగించాడు అనుకుండా ప్రయోగించాడు. మత ప్రచారం పక్కదారి పెట్టిపోయింది. ఇంకా అసలు మతాన్ని, జగన్మోహన్ రెడ్డిని మనం గెలిపించుకోవాలి, మన మతానికి సంబంధించిన వాళ్ళందరూ ఇంటాక్ట్గా ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే క్రైస్తవ మతం అనేది ఒక ఓటు బ్యాంక్ లాగా చూశాడు. 2019లో ఎప్పుడైతే ఈ ప్రచార సమయంలో ఈ బ్రదర్ అనిల్ తోటి ఈ పని చేయించాడో, మొత్తం కోస్తా జిల్లాల్లో ఉన్న మొత్తం పాస్టర్లు వీళ్ళందరూ కూడా ఏకమయ్యారు. ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది అందరిలో, గెలిపించుకున్నాం. అతను కాకినాడ మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన అయితే క్లియర్ కట్గా చెప్పాడు, మనం క్రైస్తవుని గెలిపించుకోవాలి అని. అతను ఎలక్షన్ ప్రచారంలో, నేను చెప్తున్నది ఏదో నేను కల్పించి చెప్పట్లా, మన క్రైస్తవుడిని మనం గెలిపించుకోవాలి, జగనన్నని మళ్ళీ గెలిపించుకోవాలని చెప్పాడు. కాకపోతే ఏంటి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రచారం చేసినా 2024లో క్రైస్తవులు కూడా ఆయనకి ఓటేయలే. ఎందుకు వేయలేదు అంటే కొన్ని స్కీమ్స్ చాలా కాలంగా ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి. మామూలు ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, వీళ్ళకి సపరేట్గా బడ్జెట్ ఉండేది, సపరేట్గా స్కీమ్స్ ఉండేవి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే నేను నవరత్నాలు ఇస్తాను అని చెప్పి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు వస్తున్న స్కీములు కంటిన్యూ అవుతూ నవరత్నాలు వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేశారు.
అదనంగా వస్తాయి అని. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే మొత్తం స్కీములన్నీ ఆపేసి కేవలం నవరత్నాలు మాత్రమే ఇంప్లిమెంట్ చేశాడు. దాంతో ఏమైపోయింది అంటే ఒక్క ఎస్సీ వర్గాలకే 27 స్కీములు ఆగిపోయినాయి. కేవలం ఎస్సీ వర్గానికి 27 స్కీములు ఆగిపోయినాయి. ఈ 27 స్కీములు ఏంటి అంటే నీకు దాదాపుగా ఎస్సీలకి ఇంప్లిమెంట్ చేసే స్కీమ్స్ అంటే దాదాపుగా 100% కేంద్రం సబ్సిడీ ఇచ్చేవి ఉంటాయి, కేంద్రం వాళ్ళు గ్రాంట్గా ఇచ్చే పథకాలు ఉంటాయి. కొన్నిటికి 10% రాష్ట్ర ప్రభుత్వం కడితే 90% కేంద్రం ఇచ్చేది ఉంటుంది. ఇటువంటి స్కీమ్స్ అన్నీ ఆపేశాడు. అందుకనే అంబేద్కర్ ఓవర్సీస్ స్కీమ్ ఉంది కదా, దాన్ని ఆపేశాడు. అంటే మీకు ఉదాహరణకి చెప్తున్నా, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అటువంటి పథకాలన్నీ తీసేశాడు. ఎస్సీలకి ఫ్రీ కరెంటు అది ఇచ్చేవాడు, అది ముందర 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇవ్వాల, తర్వాత ఎలక్షన్ టైంలో ఇచ్చాడు. ఇటువంటి స్కీములన్నీ ఆపేసేసరికి ఏమైంది అంటే ఈ ఎస్సీలలో వాళ్ళకి ఇంత మనం నమ్మేమే, మనం ఇంత ఓట్లు వేసామే, మనల్ని జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు అని చెప్పి 2024లో జగన్మోహన్ రెడ్డికి ఓటేయలే. అంటే దాదాపుగా డివైడ్ అయిపోయినాయి ఓట్లు. దాంతో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. గెలిచినప్పుడు ఏం చేశాడు అంటే ఎవరినైతే ఉపయోగించుకున్నాడు, షర్మిల భర్త బ్రదర్ అనిల్ని ఉపయోగించుకున్నాడో అతను వచ్చాడు. అతను మనం పాస్టర్లకి ఇది ఇట్లా చేద్దాము, చర్చిలకి ఈ విధంగా చేద్దాం, హెల్ప్ చేద్దాం అని ఏదో డ్రాఫ్ట్ ప్లాన్ తీసుకుని వచ్చాడు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అతన్ని దగ్గరికి కూడా రానివ్వాల, అపాయింట్మెంట్ కూడా ఇవ్వాల, గెట్ అవుట్ అన్నాడు. ఆ తర్వాత ఎలక్షన్లో ఈ విమలారెడ్డిని పెట్టాడు. అంటే ఆయన్ని ఇంక అయిపోయింది, ఆయన పని, ఆ బ్రదర్ అనిల్ పని అయిపోయింది. వన్ టైం తర్వాత ఈ విమలారెడ్డిని ఉపయోగించాడు. ఆ విమలారెడ్డిని పని చేయలేదు, వర్కౌట్ కాలేదు. ఎందుకు కాలేదు అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహం, అధికారంలో ఉన్నప్పుడు చేసిన ద్రోహం వల్ల అతనికి వర్కౌట్ కాల. ఇప్పుడు లేటెస్ట్గా ఏం పెడుతున్నాడు అంటే ఈ వర్గాల్ని మళ్ళీ కూడగట్టుకోవాలి, అంటే క్రిస్టియన్ మతాలని పాటించే వాళ్ళని కూడగట్టుకోవటం అదొక ప్రధాన ఉద్దేశంగా ఇప్పుడు ఈ ప్రయోగం మొత్తాన్ని పాత తూర్పుగోదావరి జిల్లాలో మొదలుపెట్టాడు, స్టార్ట్ చేశాడు. ఈ ప్రయోగాన్ని స్టార్ట్ చేసి ఏం చేస్తున్నాడు అంటే పాస్టర్లని వీళ్ళని పిలిచి వాళ్ళకి పిలిచి అంటే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా డీల్ చేయడు కదా, మధ్యలో ఉంటారు కదా, వాళ్ళు డీల్ చేస్తున్నారు. అందులో భాగంగానే కొంతమంది పాస్టర్లు వచ్చి పవన్ కళ్యాణ్ని తల తీసేస్తాం, మొల తీసేస్తాం అని మొదలుపెట్టారు. ఇటువంటి క్యాంపెయిన్లు అవన్నీ మొదలుపెట్టి ఇవన్నీ చేస్తున్నాడు కదా. ఇవన్నీ ఒకవైపు చాప కింద నీరులాగా ఇవన్నీ చేస్తున్నాడు. అంటే తన మతానికి సంబంధించిన వ్యక్తుల్ని కూడగట్టుకోవటానికి ఇప్పుడు నేను చెప్పిందంతా చేస్తూ ఉన్నాడు. తన కులానికి సంబంధించి, మరి మతం క్రిస్టియన్ అయినప్పుడు కులం ఏముంటుంది, ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డికి అవసరానికి ఏదైతే అది వస్తుంది, బయటికి ఏది అవసరమైతే అది వస్తుంది. అట్లా ఇప్పుడు మీరు చూడండి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపాయింట్మెంట్ ప్రెస్ నోట్లు వస్తూ ఉంటాయి. మీరు చూడండి 90% రెడ్లే ఉంటారు అందులో. ఏ కమిటీలు చూసుకున్నా కూడా ఎవడన్నా చూడు, నువ్వు ఆ రెడ్డే అయి ఉంటాడు. నువ్వు అపాయింట్మెంట్ నేనేదో అబద్ధం చెబుతున్నా అనుకుంటే మీకు ఆ ప్రెస్ నోట్లన్నీ మీకు కావాలంటే మేము ముందర పెడతా. పబ్లిక్ డొమైన్లో ఉంటాయి కదండి, పబ్లిక్ డొమైన్లో ఉంటాయి, ఎవరైనా చూసుకోవచ్చు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కమిటీలు అన్ని, ఏ కమిటీ అయినా చివరిలో రెడ్డి ఉండేవాడిని పెడతాడు. మరి నువ్వు క్రిస్టియన్ల గురించి గ్రౌండ్ లెవెల్లో నువ్వు మరి ఇంత కృషి చేస్తున్నప్పుడు, క్రిస్టియన్ ఓట్ల కోసం నువ్వు ఇంత ప్రయత్నం చేస్తున్నప్పుడు పార్టీ అపాయింట్మెంట్లలో వాళ్ళు ఎందుకు ఉండట్లే? ఇది జగన్మోహన్ రెడ్డి రాజకీయం. పార్టీ పరంగా పదవులు ఇచ్చేదేమో రెడ్లకి, గ్రౌండ్ క్షేత్రస్థాయిలో క్రైస్తవ ఓట్లని కొల్లగొట్టే ప్లాన్. ఈ 2 ప్లాన్లు ఉన్నాయా? ఈ 2 ప్లాన్లు ఇంప్లిమెంట్ చేస్తూ ఉండగా ఇప్పుడు ఈ తిరుమల తిరుపతి దేవస్థానాలకి సప్లై చేసిన నెయ్యిలో కెమికల్స్ కలిపారు అనేది ఇప్పుడు ప్రధానమైన ఆరోపణ. దాదాపుగా సిబిఐ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వాళ్ళు ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు కదా. ఆ రోజు నుంచి మీరు చూడండి, ఆ రోజు నుంచి ఫస్ట్ ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, కల్తీ జరగలేదు అని చెప్పాడు.
ఆ తర్వాత ఏం చెప్పాడు, కల్తీ జరిగింది అని వైవి సుబ్బారెడ్డి వీళ్ళు ఒప్పుకున్న తర్వాత మా మీద కేసులు లేవు కదా అన్నారు. 36 మీద మంది, ఆ 36 మంది వీళ్ళ మనుషులే. అయినా సరే మా వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి మీద కేసులు లేవు కదా అన్నారు. కేసులు లేకపోయినా కల్తీ జరిగింది కదయ్యా, మరి సిబిఐ వాళ్ళు ఛార్జ్షీట్లో పెట్టలేదు, మేమేం చేస్తామని అన్నారు. అన్న తర్వాత ఆ నెక్స్ట్ స్టేజ్లో జగన్మోహన్ రెడ్డి ఇండాపూర్ డైరీ తీసుకొచ్చాడు. ఇండాపూర్ డైరీని ఈ హెరిటేజ్ కంపెనీకి బినామీ ఇండాపూర్ అన్నాడు. హెరిటేజ్ కంపెనీ వాళ్ళు 100 కోట్లకి పరువు నష్టం దావా వేశారు. దాంతో ఆ ఇష్యూ వదిలేశాడు. వదిలేసి సంగం డైరీ ఇష్యూ టేకప్ చేశాడు. మీరు చూడండి, నేను చెప్తున్నా క్రానాలజీ ఎట్లా జరిగిందో చెప్తున్నా. సంగం డైరీ ఇష్యూ టేకప్ చేశాడు. ఎందుకు? సంగం డైరీని ఆ చైర్మన్, సంగం డైరీ చైర్మన్ ధూళిపాళ నరేంద్ర కమ్మ కాబట్టి ఆ సంగం డైరీకి ఇప్పుడు టెండర్ వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానాలకి నెయ్యి సరఫరా టెండర్ ఒకటి వచ్చింది. ఇదిగో చూడు కావాలని చెప్పి కమ్మ క్యాస్ట్కి సంబంధించిన ధూళిపాళ నరేంద్ర చైర్మన్గా ఉన్న సంగం డైరీకి వచ్చింది అని మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత సంగం డైరీ నుంచి అఫీషియల్గా ప్రతిరోజు క్లారిఫికేషన్లు ఇస్తూ ఉన్నారు. సంగం డైరీ దగ్గర సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఉంది. సంగం డైరీకి ఆవు పాలే సేకరించదని చెప్పారు వీళ్ళు. ఫస్ట్ ఆవు పాలు మేము కడప జిల్లా, మీ జిల్లా నుంచే టేకప్ సేకరిస్తున్నాము, పక్కన అనంతపూర్ నుంచి సేకరిస్తున్నాము, ఇదిగో మా డేటా ఇది, మేము ఆవు పాల సేకరణ అక్కడి నుంచి చేస్తున్నాము, తమిళనాడులో బలానా ఏరియా నుంచి చేస్తున్నాము, కర్ణాటకలో బలానా ఏరియా నుంచి మేము ఆవు పాలు సేకరిస్తున్నాము, చెప్పు ఎనీ మోర్ క్వశ్చన్స్ అని అడిగాడు సంగం డైరీ ఆయన. దాంతో సంగం డైరీది ఇప్పుడు ఆ ఆర్గ్యుమెంట్ కూడా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అంటే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయటం. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి పదే పదే చెప్తున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఇప్పుడు లేటెస్ట్గా ప్రచారం మొదలుపెట్టారు. ప్రచారం మొదలు పెట్టడమే కాకుండా ఈ కూటమి ప్రభుత్వం మొత్తం కూడా హిందువుల హక్కులని కాపాడటంలో విఫలమవుతున్నది అనేది ప్రచారం చేయటానికి ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళ ఛానల్స్లో, వాళ్ళ టీవీ, వాళ్ళ పేపర్లలో విపరీతంగా పుంఖానుపుంఖాలుగా వార్తలు రాస్తూ ఉన్నారు. ఈ వైసీపీకి సంబంధించిన నాయకులందరూ మీరు చూడండి, అందరికీ కనపడేలాగా నామాలు పెట్టుకుంటున్నారు. ఎందుకు పెట్టుకుంటున్నారు? నిన్న మొన్నటి వరకు ఎందుకు పెట్టుకోలే? సడన్గా ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటున్నారు అంటే మేము హిందువులం అని హిందువుల్ని పంపిస్తున్నాడు ముందరికి. అందులో భాగంగా వచ్చిన వ్యక్తి మీరు క్వశ్చన్లో అడిగిన మల్లాది విష్ణు బ్రాహ్మిన్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. అందుకని మల్లాది విష్ణుని తడవతడకి ప్రయోగిస్తున్నారు. మల్లాది విష్ణు వచ్చి ఏం చెప్తాడు? దేవాలయాల మీద దాడులు పెరుగుతున్నాయి, దేవాలయాల్లో ఇది జరుగుతున్నది, కొడపకొండలో కరెక్ట్గా ప్రసాదం లేదు, కనకదుర్గ గుడిలో కరెంట్ ఆపేశారు, అక్కడ తొక్కిసలాట జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, అక్కడ అది జరిగింది అని తడవకి ఇవే విషయాల్ని తడవకి గుర్తు చేసే బాధ్యతని మల్లాది విష్ణుకి అప్పగించారు. అందుకని మల్లాది విష్ణు వచ్చి ఇదే చెప్తూ ఉంటాడు. తిరుమలలో కూర్చొని తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి చెప్తూ ఉంటాడు. ప్రతిరోజు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన విషయాలు చెప్తూ ఉంటాడు. అంటే ఏంటి? ఈ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో అక్కడ కూర్చొని మాట్లాడటం, ఈ మల్లాది విష్ణు విజయవాడలో కూర్చొని మాట్లాడటం, ఇటువంటి వాళ్ళు ఇంకో కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అంటే హిందువులకి వ్యతిరేకంగా అంటే కూటమి ప్రభుత్వం హిందువులకి వ్యతిరేకంగా చేస్తున్నది, దేవాలయాల మీద దాడులు చేస్తున్నది, అది ఇది అని చెప్పి ప్రచారం చేయటం వాళ్ళ డ్యూటీ. ఈ డ్యూటీలో భాగంగా మొన్న అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలో నెట్టికంటి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ ఏంటి అంటే
ఈ టెంపుల్కి ఒక ఇద్దరు దాతలు ముందరికి వచ్చి టెంపుల్ చిన్నగా ఉందండి, దీన్ని పెద్దగా కట్టుకుందాము, ఎంత ఖర్చు అయినా మేము ఇద్దరు దాతలు, ఒక ఆయన రాయచూరు నుంచి వచ్చాడు, ఒక ఆయన హైదరాబాద్ నుంచి, వాళ్ళిద్దరూ వచ్చేసి వాళ్ళిద్దరు పేర్లు కూడా చెప్తాం మీకు. ఎస్ రాజేందర్ రెడ్డి రాయచూరు నుంచి వచ్చాడు, చల్లా అంజనీ ప్రసాద్ హైదరాబాద్. వీళ్ళిద్దరూ వచ్చి మేము గర్భాలయం, విమాన గోపురం, అర్ధ మండపం, క్లోజ్డ్ మండపం వీటికి మీరు ఎస్టిమేషన్ ఇవ్వండి, మేము డొనేషన్ తోటి మేము కట్టిస్తామని చెప్పారు. డొనేషన్లు వాళ్ళు ప్రపోజల్ ఎస్టిమేషన్స్ చేశారు. ఆగమ శాస్త్ర ప్రకారం ఎట్లా చేయాలో ఆ ప్రొసీజర్ అంతా చూసి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేస్తే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఓకే చేశారు. ఆ తర్వాత ప్రొక్లైనర్ తీసుకొచ్చి ఆ గాలి గోపురాన్ని తీసేశారు. ఆ గాలి గోపురాన్ని తీసేయటానికి ముహూర్తం పెట్టారు, పంచనామా చేశారు, అన్నీ చేశారు. శాస్త్రోక్తంగా వేద పండితులు ఉన్నారు. గాలి గోపురం తీసేటప్పుడు కూడా అది ప్రొక్లైనర్తో తీస్తున్న వీడియో తీశారు ఈ వైసీపీ వాళ్ళు. తీసి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఈ చంద్రబాబు నాయుడు గుళ్ళని కూల్చేస్తున్నాడు అని పెట్టారు. నెట్టికంటి ఆంజనేయ స్వామి గుడిని కొత్తగా కడుతూ ఉంటే, విస్తరించి కడుతూ ఉంటే దాతల సహకారంతో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదంతా పరిశీలించి ఓకే అన్న తర్వాత శాస్త్రోక్తంగా ఉన్న గాలి గోపురాన్ని తీసేస్తూ ఉంటే ఆ వీడియోని తీసుకొచ్చి ఈ వైసీపీ బ్యాచ్ ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలు కూలగొడుతున్నారు అన్న ప్రచారం మొదలుపెట్టారు. మల్లాది విష్ణు, ఈ విషయం తెలుసా? నేను అడ్రస్తో సహా చెప్తున్నా. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం నెట్టికంటి ఆంజనేయ స్వామి టెంపుల్ చూసిరాపోయి కసాపురం చూసొచ్చి నువ్వు అప్పుడు మాట్లాడు, నీ పార్టీ వాళ్ళు చేస్తున్న ప్రచారం కరెక్టా? చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే టెంపుల్స్ని కూలగొడుతున్నాడు అని చేసిన నీ పార్టీ వాళ్ళు చేస్తున్న ప్రచారం కరెక్టా? నా ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పు మల్లాది విష్ణు. ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేసుకుంటూ నీ రాజకీయానికేమో కులాన్ని వాడతావు, నీ రాజకీయం కోసం మతాన్ని వాడతావు, పాస్టర్లను రెచ్చగొడతావు, పాస్టర్లని పవన్ కళ్యాణ్ మీదకి పంపిస్తావు, మల్లాది విష్ణు లాంటి వాళ్ళని టెంపుల్స్ మీదకి పంపిస్తావు, భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాడిని వెంకటేశ్వర స్వామి మీదకి పంపిస్తావు. ఏమిటి పైశాచిక ఆనందం? తప్పు కదా. మతంతో, ధర్మంతో ఆటలాడుకుంటావా? సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ మీద దాడులు చేయిస్తానంటావా? తలకాయ తీయిస్తానంటావా? మత కార్యక్రమాలు నిర్వహించే పాస్టర్లతోటి రాజకీయాలు చేయిస్తావా? అంటే నీ రాజకీయం కోసం పాస్టర్లు మత బోధన వదిలేసి నీ రాజకీయ బోధనలు చేయాలా? ఎంతవరకు న్యాయం? బ్రదర్ అనిల్ని వాడుకొని వదిలేశావు. ఆ విషయం పాస్టర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. సొంత బావ బ్రదర్ అనిల్ని, ఎవాంజలిస్ట్, పెద్ద ఇంటర్నేషనల్ ఫేమ్ ఉన్న ఎవాంజలిస్ట్ని ఈ జగన్మోహన్ రెడ్డి వాడుకొని వదిలేశాడు. మీరెంత? మీరు గనక జగన్మోహన్ రెడ్డి రాజకీయంలో పావులుగా మారితే మీకున్న దైవత్వాన్ని కోల్పోతారు, మీరు ప్రజల్లో చులకనవుతారు, మీరు చెప్పినట్టు వినే పరిస్థితి ప్రజలకు ఉండదు. అందుకని దయచేసి పాస్టర్లు కూడా, ఈ వీడియోను చూస్తున్న పాస్టర్లు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. మీ మతాన్ని, మీ మత ధర్మాన్ని మీ చర్చిలలో మీరు ఫాలో కండి, ఎవ్వరికీ అభ్యంతరం ఉండదు. రాజకీయాల్లోకి మీ మతాన్ని మీరు తీసుకురామాకండి. జగన్మోహన్ రెడ్డి కోసం మీ మతాన్ని తీసుకొచ్చి మీరు రోడ్డు మీద పెట్టమాకండి. ఇది పాస్టర్లు ఆచరించాల్సిన విషయం. మల్లాది విష్ణు లాంటి వాళ్ళు ఒక్కసారి గుంతకల్లు మండలం కసాపురం వెళ్ళి చూసి రావాల్సిన విషయం. నిజంగా సార్, మతం ముసుగులో వాళ్ళు చేస్తున్న రాజకీయాల్ని, వాస్తవాలను ఏ విధంగా వక్రీస్తున్నారో వాటన్నిటిని కూడా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.